హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈస్ దిలీప్ అండ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ అనంతపురం. సో ప్రెసెంట్ టైం అయితే ఎర్లీ మార్నింగ్ 3:40 అయితే అవుతుంది. నేనైతే ఇప్పుడు రైల్వే స్టేషన్కి అయితే వచ్చాను. ఎందుకు వచ్చానంటే మనం ఇప్పుడు మంత్రాలయంకి అయితే వెళ్ళిపోతున్నాం, అది కూడా ట్రైన్లో అనమాట. సో అందుకని చెప్పేసి రైల్వే స్టేషన్కి అయితే రావడం జరిగింది. ప్రెసెంట్ టైం చెప్పాను కదా 3:40 అవుతుందని. మన ట్రైన్ వచ్చేసి టైమింగ్ 3:58 అనమాట. సో మనం అంతవరకు వెయిట్ చేద్దాం. అండ్ అనంతపురం నుంచి మంత్రాలయంకి 1 డేలో కవర్ చేసుకొని రావచ్చు, అది కూడా ఈ ట్రైన్ ద్వారా అనమాట. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉండబోతుంది. సో ఇంకా మనం ట్రైన్ వచ్చేంతవరకు ఇక్కడనే వెయిట్ చేద్దాం. సో గాయస్, ఇది వచ్చేసి మనకి కొత్తగా కన్స్ట్రక్షన్ జరిగినటువంటి రైల్వే స్టేషన్. సో ఇటుపక్క నుంచి ఎంట్రన్స్ అయితే ఇలా ఉంది. మనకి ఎంట్రన్స్లోనే మనకి డిస్ప్లే అయితే ఉంది. ఇక్కడ వచ్చేసి మనకి ట్రైన్ టైమింగ్స్ అన్నీ కూడా ఉంటాయి. చూడొచ్చు మీరు. మనం వెళ్ళబోయే ట్రైన్ వచ్చేసి అదే నాందేడ్ ఎక్స్ప్రెస్ 3:58కి అయితే ఉంది. 16593 ట్రైన్ నెంబర్. 3:58కి డిపార్చర్ టైం అయితే. ప్లాట్ఫామ్ నెంబర్ కూడా 1 అయితే చూపిస్తుంది. రైల్వే స్టేషన్ అయితే చాలా ఖాళీగా అయితే ఉంది. ఎర్లీ మార్నింగ్ కాబట్టి చాలా క్రౌడ్ అయితే లేదు, హెవీగా చాలా లైట్గా తక్కువ అయితే ఉన్నారు. గైస్, ప్రెజెంట్ టైం అయితే 4:20 అయితే అవుతుంది. 3:58కి రావాల్సిన ట్రైన్ అయితే మనకి ఇప్పుడు 20 మినిట్స్ డిలే అయితే నడుస్తుంది. సో ఫైనల్లీ మనం ఎదురు చూస్తున్నటువంటి ట్రైన్ అయితే వచ్చేసింది. ఆల్మోస్ట్ ఒక 20 మినిట్స్ డిలే అయితే వచ్చింది. 20 నిమిషాలు లేట్గా అయితే నడుస్తుంది ట్రైన్ అయితే. మన కోచ్ వచ్చేసి మనకి S3. సో S3 అయితే అక్కడ ఉంది, అక్కడికి వెళ్దాం, ముందుకు వెళ్దాం. అంత క్రౌడ్ అయితే లేరు, చాలా తక్కువ అయితే ఉన్నారు లోపల. సీట్ నెంబర్ 76 మంది. సో కొంచెం ఇటుపక్క ముందుకైతే వెళ్ళాలి మనం. ఇంకా తెలియకుండా అటుపక్క అయితే ఎక్కడ. అయితే మనం ఇప్పుడు స్టార్ట్ అయ్యాం. లోపలైతే అంతా పడుకొని ఉన్నారు కాబట్టి సో ఇంకా ఇక్కడ నుంచి బ్లాగ్ అయితే చేయాలనుకోవట్లేదు. కొంచెం ఒక 1 అవర్ 2 అవర్స్ వెళ్ళి వచ్చిన తర్వాత స్టార్ట్ చేద్దాం. ట్రైన్ అయితే ఇప్పుడే అనంతపూర్ స్టేషన్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ ఇప్పుడే మన ట్రైన్ అయితే మంత్రాలయం స్టేషన్కి అయితే రీచ్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఒక 2 అవర్స్ అయితే డిలే నడిచింది. స్టేషన్లో క్రౌడ్ అయితే చాలామంది ఉన్నారు. ఈవెన్ మన ట్రైన్లో వచ్చినటువంటి క్రౌడ్ అంతా కూడా కర్ణాటకకు సంబంధించిన వాళ్ళే ఎక్కువైతే వస్తుంటారు. ఎందుకంటే ఈ ప్లేస్ ఉన్నదే కర్ణాటక. స్టేషన్ బయటకు వచ్చిన తర్వాత చూడడానికి ఇలాగైతే ఉంటుంది. మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా, ఆ షేర్ ఆటోలోనే మనం ఇప్పుడు మంత్రాలయం టెంపుల్కి అయితే రీచ్ అవ్వాలి. ఇక్కడ నుంచి అప్రాక్సిమేట్లీ నాకు తెలిసి ఒక 20 మినిట్స్ టైం అయితే పడుతుంది. చాలా ఇంకా మనం ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోదాం. ఒక 1/2 అవర్ జర్నీ చేసిన తర్వాత మనకి ఆటో వాడు ఇక్కడ ఈ ఆర్చ్ దగ్గర అయితే డ్రాప్ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్తే మనకి దగ్గరలోనే టెంపుల్ అయితే ఉంటుంది. జస్ట్ ఒక 200 మీటర్స్ అంతే, వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. మీకు ఆ దూరం కనిపిస్తుంది కదా, అక్కడికే అనమాట. ఇదే మనం టెంపుల్లోకి వెళ్ళడానికి మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఈ ఆర్చ్ నుంచి మనం లోపలికి అయితే వెళ్ళిపోవాలి. లోపల చూడొచ్చు, మీకు ఎంత బాగుందంటే చాలా బాగుంది. ఇక్కడ రాఘవేంద్ర స్వామికి సంబంధించినటువంటి హిస్టరీ గురించి కానీ ఇంకా చాలా దేవుళ్ళ గురించి ఇక్కడ అన్ని శిల్పాల రూపంలో చెక్కడం జరిగింది. అండ్ చుట్టూ పెయింటింగ్తో గోల్డెన్ కలర్లో చూడడానికి చాలా బాగుంటుంది ఈ ప్లేస్ అయితే. ఈ టెంపుల్కి లెఫ్ట్ సైడ్లోనే మీకు చూసుకున్నట్టయితే బ్యాక్ సైడే తుంగభద్ర రివర్ అయితే ఉంటుంది. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా. మనం ఈ టెంపుల్ నుంచి ఇలా లెఫ్ట్ సైడ్లో వెళ్తే కనుక మనకి ఇలా ముందుకి తుంగభద్ర రివర్కి అయితే వస్తాం అనమాట. సో తుంగభద్ర రివర్కి వచ్చిన తర్వాత ఇక్కడ క్రౌడ్ అయితే తక్కువనే ఉన్నారు. ఈవెన్ వాటర్ కూడా చాలా తక్కువ అయితే ఉన్నాయి. ఇక్కడ స్నానం చేసుకొని ఇంకా దర్శనానికి అయితే వెళ్తూ ఉంటారు చాలామంది అని చెప్పేసి ఇంకా నేను కూడా దర్శనానికి అయితే వచ్చేసాను. దర్శనం క్యూ లైన్ కూడా ఇంతకుముందు వేరే డిఫరెంట్గా ఉండింది, బట్ ఇప్పుడు కొత్తగా అయితే ఉందన్నమాట. దర్శనం కూడా చాలా తొందరగా కంప్లీట్ అయితే అయిపోయింది నాకు, ఎందుకంటే క్రౌడ్ అయితే ఎక్కువ లేరు. చూడొచ్చు మీరు,
ఈ టెంపుల్ లెఫ్ట్ సైడ్ నుంచి మనం దర్శనం క్యూ లైన్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ స్టెప్స్ అయితే ఉంటాయి. స్టెప్స్ నుంచి మనమైతే ముందుకు వెళ్ళాలి. ముందుకు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకొక స్టెప్స్ అయితే కనిపిస్తాయి. ఈ స్టెప్స్ నుంచి పైకి ఎక్కితే మనకి మెయిన్ టెంపుల్ యొక్క గోపురం అయితే కనిపిస్తూ ఉంటుంది. ఈ టెంపుల్లోనే మనకి స్వామివారి విగ్రహం అయితే ఉంటుంది అనమాట. చలో ఇంకా మనం దర్శనంకి అయితే స్టార్ట్ అయ్యాం. అండ్ ఇంకొకటి, ఈ టెంపుల్లోకి వెళ్ళినప్పుడు మనం ఒంటి మీద చొక్కా అయితే ఉండకూడదు. ఇప్పుడే నేను దర్శనం చేసుకొని బయటకి అయితే వచ్చేసాను. దర్శనం అయితే చాలా అద్భుతంగా జరిగింది. చాలామంది క్రౌడ్ అయితే లేరు కాబట్టి చాలా ఫాస్ట్గా అయితే అయిపోయింది. ఇప్పుడు మనం ఇలా దర్శనానికి వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి అయితే మనం బయటికి వస్తాం. ఈవెన్ చెప్పాను కదా మీకు ఇందాకనే, లోపలైతే మన ఒంటి మీద చొక్కా అయితే ఉండకూడదు అనమాట. గర్భగుడి నుంచి ఎడం వైపు మనం కొంచెం ముందుకు నడుచుకుంటూ వచ్చామంటే కనుక అన్నపూర్ణ భోజనశాలకి దారి అయితే కనిపిస్తుంది మీకైతే. వెళ్తూ వెళ్తూ దారిలో కొన్ని ఇక్కడ నాగదేవతలకు సంబంధించిన విగ్రహాలు అండ్ అలాగే ఒక చెట్టు అయితే కనిపిస్తాయి, రాగి చెట్టు. వెళ్తూ ముందుకు వచ్చిన తర్వాత ఇదే అన్నపూర్ణ భోజనశాల. ఇదైతే ఇప్పుడు క్లోజ్లో అయితే ఉంది, ఎందుకంటే మార్నింగ్ 11 o'clock అయితే ఇది ఓపెన్ చేస్తారంట. మనమైతే 10:20కి ఇక్కడికి వచ్చాం, అందుకే క్లోజ్ అయితే ఉందన్నమాట. ఇంక ఇక్కడ నుంచి ఇంకా చేసేంలాగే నేనైతే రిటర్న్ వెళ్ళిపోయినా. గైస్ ఫైనల్లీ వీడియో అయితే ఇదనమాట. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. ప్లీజ్ నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి. ఛానల్ని తప్పకుండా ఫాలో అవుతుండండి. ఇంకా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దిస్ ఈస్ దిలీప్ సైనింగ్ ఆఫ్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.